తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ముసలం అంటే ఏంటి ఇది తెలుసుకున్నారు. ముసలం ముందు తెలుసుకోవాలంటే ముసలం మీన్స్ అసలు ముసలం అంటే ఏంటో ముందు చిన్న ఈ కథలోనే ఉంది. మహాభారత కథలో గాంధారి వచ్చి కృష్ణుడికి శాపనార్థం పెడుతుంది. లాస్ట్ రోజు, నీ వల్లే నా కొడుకులు చచ్చిపోయారు, నీ వల్లే నా జీవితం నాశనం, నీ వల్లే నాకు పుత్రులు ఎక్కడ పోయారు, కృష్ణ నీవు కూడా అంతం అయిపోతావు, నీ వంశం కూడా అంతం అయిపోతుంది, మీ యాదవ వంశం కూడా నాశనం అయిపోతుంది అని శాపనార్థాలు పెడుతుంది. కృష్ణుడు ఏమంటాడు తెలుసా, ఆమె శాపనార్థాలను పెట్టడం వల్ల ద్వారక నాశనం వల్ల, కృష్ణుడు నాశనం వల్ల, ఇది నాశనం వల్ల, కృష్ణుడు వెంటనే ఏమంటాడు తెలుసా, అమ్మా ఇది యుద్ధరంగం, నేను ఎవరిని బలవంతం చేయలేదు, ఎవరు స్థితిలో వాళ్ళు వచ్చారు, చేశారు, చచ్చారు, మిగిలింది వీళ్ళు, పోయింది వాళ్ళు. ఏం తల్లి ఒక్క విషయం అర్థం చేసుకో, చంపింది నేనే, చచ్చింది నేనే, చంపేటప్పుడు నేనే బాధపడ్డాను, చచ్చేటప్పుడు నేనే బాధపడ్డాను, ఆ దుర్యోధను మరణించినప్పుడు నాకే గాయాలైనవి, అంతా ఇదంతా ఒక డిజైన్ అమ్మా, డిజైన్ ప్రకారం జరుగుతుంది. వాళ్ళ స్థితులకు వాళ్ళు కారణం అమ్మా, నేనేలా కారణం అవుతాను, నువ్వెలా కారణం అవుతావు, ఎందుకు తల్లి ఇన్ని రోజులు నువ్వు బయటికి రాకుండా మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నావు అని ఆమె ఎడ్యుకేట్ చేస్తాడు. ఎడ్యుకేట్ చేయగానే అయ్యో కృష్ణ నేను ఎన్ని మాట్లాడినాను, నేను నిన్ను తప్పు మాట్లాడాను, నీ వంశానికి శాపనార్థాలు పెట్టాను అంటాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా, అది శాపనార్థాల వల్ల అలా జరగదమ్మా, అలా జరగబోతుంది కాబట్టి నీ నోటి ద్వారా వచ్చిందమ్మా అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడ శాపం వల్ల ఏది జరగదో అది జరగబోతుంది, శాపనం ద్వారా బయటికి తెలుస్తుంది, సర్దుకోవాలిక. కృష్ణుడికి అర్థమైపోయింది, ఓహో మన టైం దగ్గరకు వస్తుంది, మన నా కొడుకులకి ఎక్కింది బాగా అని చెప్పేసి వెంటనే యాదవులందరినీ సమావేశపరుస్తాడు. యాదవులు అంటే ఇప్పుడున్న యాదవులు కాదు, ఆ యాదవులు వేరు. ఓకే, మళ్ళీ వీళ్ళు ఫైటింగ్ వచ్చేస్తారు, నేను మమ్మల్ని అంటున్నామని కాదు, ఆ యాదవులందరిని బ్యాచ్ ని అంటే కృష్ణుడి యొక్క ఊరు ఆ సమాజాన్ని అంతా బ్యాచ్ పోగేసి వాళ్ళకి పిచ్చి పతాక స్థాయికి వెళ్ళిపోయింది. కృష్ణుడు వల్లే వాళ్ళకి రాజ్యం దొరికింది, మా కృష్ణుడి వల్లే ఈ సమాజం నడుస్తుంది, మా కృష్ణుడి యొక్క లీలలని ఇంకా పిచ్చి పతాక స్థాయికి వెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుందా? సేమ్ ప్రతి వ్యవస్థలోనూ ప్రతి సంస్థలోనూ ఇది ఉంటది, మా గురువు వల్లే నడుస్తుంది, మా గురువు ఈ లోకానికి ఇస్తున్నాడు, మా గురువు అది ఇస్తాడు అన్నప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది ముసలం. ముసలం అనేది ప్రకృతి ఇచ్చే శాపం. గుర్తుపెట్టుకోండి, ముసలం అంటే ఏంటి, ప్రకృతి ఇచ్చే శాపం. ఓకే, కృష్ణుడు సమావేశపరిచి మీకు అహంకారం ఎక్కువైపోయింది, ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోండి, ప్రతి వ్యక్తిలోనూ ఒక గొప్పవాడు ఉంటాడు, మీరు నన్ను బేస్ చేసుకుని మాట్లాడకండి అని మీకు త్వరలో అంతం అవుతారని క్లాస్ పీకుతాడు. ఓకే, ఆయన వింటారా? ఎవడు వినలా. అప్పుడు ఏం చేశారు తెలుసా అండి, వాళ్ళ ఊరు ఒక ఋషి వచ్చాడు. ఋషి రాగానే ఈ యాదవుల బ్యాచ్ కృష్ణుడు మించిన యోగి ఎవడు, కృష్ణుడు మించిన ఋషి ఎవడు, వీళ్ళంతా బచ్చగాళ్ళు, అసలు మా కృష్ణుడు తెలిసింది ఇంకెవడో తెలియదు. మనం చూడండి అప్పుడప్పుడు అంటాం మన గురువు గారిని మించిన గురువు ఉన్నాడా లోకంలో, మన గురువుకి తెలిసింది తప్ప ఇంకెవరికని తెలుసు, అంత బచ్చగాళ్ళు వీళ్ళంతా మంది అంటుంటారు. ఓకే, వాళ్ళందరికీ ముసలం యొక్క దెబ్బ తప్పదు. ఒక పిల్లోడు తీసుకొచ్చి వాడికి ఇనప మొక్క ఒకటి పెట్టి పొట్టకి వాడికి బట్టలు కట్టి ఆడవేషం వేసి ఆయన దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్లి ఏమండి ఈ అమ్మాయికి అబ్బాయి పడుతుందా అమ్మాయి పడుతుందా చెప్పండి, మీరు ఋషి గారు కదా అంటాడు. ఆయన ఏం చేస్తాడు, మొత్తం చూస్తాడు, ఎంత లేచిందిరా మీకు, నిన్నటిదాకా ఏదో గోవులు కాచుకుంటూ అమాయకంగా బతికే మీరు ఈ రోజు తోకలు ఆకాశానికి వెళ్ళి ఎరా ఋషిని అవమానించే స్థాయికి వెళ్తారా మీరు? అయితే వినండి చెప్తున్నా, మీరు అడిగారు కదా క్వశ్చన్, వినండి. వీడికి అబ్బాయి పుట్టదు అమ్మాయి పుట్టదు, బల్ల పడుతుంది అంటాడు. బల్ల, ఒక బల్ల పడుతుంది, ఆ బల్ల మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తుంది, అదే ముసలం పుడుతుంది అంటాడు. అనగానే వీళ్ళకి భయం వేస్తుంది. గబగబా ఆ పిల్లోడికి బట్టలు ఉంటాయి కదా ఇప్పుతారు, ఇప్పు చూస్తే అడిగి ఆ ఇనప మొక్క పెట్టారు కదా అది లోపలికి వెళ్ళిపోతాయి, వాడి పొట్టలోకి వెళ్ళిపోతాయి. వాడు మరి యోగులతో పెట్టుకుంటే అలాగే ఉంటది. గబగబా వాడిని తీసుకెళ్లి కృష్ణుడి దగ్గర తీసుకెళ్తారు. ఇలా జరిగింది ఇలా జరిగిందంటే మళ్ళీ కృష్ణుడు తిడతారు, మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఇంకా పడిపోయింది, మీకు నాకు అర్థమైంది, మీ టైం దగ్గరకు వస్తుంది, ఆస్తులన్నీ రాసేసుకోండి నాలుగేళ్ళకి, ఇంకెవడు మిగలదు ఇక్కడ ఇలాగే తెస్తే అని చెప్పి తిడతాడు. తిట్టేసి సరే ఎందుకైనా మంచిది ఓ పని చేయండి, వీడు ప్రసవించగానే ఆ ఇనుప ముక్కను తీసుకెళ్లి బాగా నూరేసి అది ప్రసవించగానే నా దగ్గర తీసుకురండి అంటాడు. కరెక్ట్ 9 నెలలకి అది పొట్ట చీల్చుకొని ఆ ఇనప మొక్క బయటకు వస్తుంది. ఓకే, ఒక పెద్ద 2 అడుగుల ఇనప మొక్క, 2 అడుగుల ఎడల్పు 2 అడుగుల ఎత్తుతో దాన్ని తీసుకురాగానే కృష్ణుడి దగ్గర తెస్తే కృష్ణుడు అంటాడు, ఓహో ఇదా మిమ్మల్ని నాశనం చేయబోతుంది, దీని పేరే ముసలం, మీరు ఒక పని చేయండి, అయినా మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, దీన్ని శుభ్రంగా నూరి సముద్రం కలిపేయండి. ఓకే, మీరు ట్రై చేసుకోండి అంటాడు. ట్రై చేసుకున్న తర్వాత సరే కృష్ణుడు ఏం చేస్తారు, అలా చెప్పాడు కదా, వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బాగా నూరుతారు.
నూరి పౌడర్ అవుతుంది కదా, సముద్రం కలిపేస్తారు. సముద్రం కలిపేసిన తర్వాత ఇంత మొక్క మిగులుతుంది, చిన్న మొక్క. ఆ చిన్న మొక్క ఇది ఇంకా మనల్ని ఏం చేస్తుంది అని ఇసిరేస్తారు. అది ఒక చేప మింగుతుంది. ఆ చేప ఒక విలుక అడుగు దొరుకుతుంది. వాడు ఏం చేస్తాడు, ఇది ఇనప మొక్క భలే ఉందని చెప్పి దాన్ని బాగా షార్ప్ గా తయారు చేసుకుని బాణానికి ముందు పెట్టుకుంటాడు. అది కృష్ణుడి యొక్క మరణానికి సిద్ధం చేయబడ్డ ఆయుధం. ఉండండి, ఇంకా కథ అయిపోలా. ఈ లోపు ఈ సముద్రంలో కలిపేశారు కదా, ఈ పౌడర్ అంతా సముద్రం నీళ్ళలో కలిసి మిక్స్ అయిపోయి అవన్నీ పెద్ద పెద్ద చెట్లుగా మారిపోతాయి, ఎంతెంతలో రోళ్ళ కర్రలుగా మారిపోతాయి సముద్ర పడ్డ. ఒకరోజు ఈ బ్యాచ్ అంతా వచ్చేస్తారు, పిక్నిక్ వస్తారు, ట్రెక్కింగ్ వస్తారు. ట్రెక్కింగ్ వచ్చి ఫుల్ గా తాగేసి వాడు నన్నంటవరా నువ్వు నన్నంటవరా నువ్వు నన్నంటావు. ఎందుకని ఎప్పుడైతే అహం పెరిగిందో అప్పుడు దాకా అన్నదమ్ముల్లో ఉన్న వాళ్ళు స్థితులు అయిపోతారు. మొత్తం మన కుటుంబాల్లో, మన వ్యవస్థల్లో, మన సంస్థల్లో జరిగే ఇయే. ఇంకొకటి తీసుకొని కొట్టేసుకొని చనిపోతారు. అక్కడతో యాదవ వంశం మ్యాక్సిమం అంతరించిపోతాయి. ఇంకా కృష్ణుడు అక్కడ ఒక విలుగాడు దొరికింది కదా, ఈయన చెట్టు కింద పడుకొని కాలుపుకుంటా కూర్చుంటాడు. కాలుపుకుంటే అది కుందేలు అనుకుని బాణం వేస్తాడు. బొట్టనేలకు తగులుదా బాణం. తగలగానే అతను కృష్ణుడు అని చెప్పి కనిపెట్టి అయ్యో అయ్యో నేను ఎంత తప్పు చేశాను నేను అంటే, అప్పుడు చెప్తాడు, ఒరే బాబు ఇదంతా నాకు ముందే అర్థమైపోయింది సినిమా, మా వాళ్ళకి చెప్పాను ఇంచవలేదు, నాకు తెలిసి వాళ్ళందరూ పోయి ఉంటారు ఈ పాటికి, మరి నేను కూడా ఉండి ఏం చేయాలి, ఇంకా భూలోకంలో నా పని అంతా అయిపోయింది. సో మరి నాకు ఒక కర్మ ఉంది, నేను శ్రీరాముడిగా ఉన్నప్పుడు చెట్టు చాటు నుంచి నిన్ను నేను చంపాను, ఆ వాలివే నువ్వు. సో ఇప్పుడు నేను నీ కర్మను నేను ఈ రోజు తెచ్చుకుంటున్నాను, నా కర్మ నుంచి నువ్వు విడుదల చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన, నువ్వు దయచేసి బాధపడద్దు, నాకు మోక్షం ఇస్తున్నావు అని చెప్పేసి కృష్ణుడు వాడికి నమస్కరించుకుంటాడు, బోయవాడికి. అప్పుడు కృష్ణుడు బాడీ వికెట్ చేస్తాడు. సో ఫైనల్ గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మొసలం. మొసలం అంటే అహంకారపు కోణం. మీరు దాన్ని ఈ రాయిని ఈ ఇనుప మొక్కను రఫ్ చేసి ఇంకోటి చేశారు, ఇంకో రూపంలో వస్తాయి. అందుకని అహాన్ని మీరు అణగదొక్కితే ఇంకో రూపంలో వస్తుంది అది. కనుక ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎవరైనా సరే వినయాన్ని నేర్చుకోవాలి. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, చెప్పండి నాతో పాటు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక సంస్థ గాని, ఒక వ్యక్తి గాని, కుటుంబం కానీ, మనుషులు కానీ, సమూహం కానీ వాళ్ళు ఎప్పుడైతే అహంకోణం లేచిందో అక్కడ ముసలం పడుతుంది. ముసలం పట్టగానే ప్రకృతి వాళ్ళ మీద దెబ్బ కొట్టేస్తాయి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎన్నో సంస్థలు చూశాను నేను, కొన్ని వందల సంస్థలు పీక్ స్థాయికి వెళ్తాయి. పీక్ స్థాయికి వెళ్ళారా అక్కడ ముసలం పడుతుంది. వాళ్ళకి ముసలం పడి వాళ్ళు కొట్టుకుంటారు, బయటకు వస్తుంది, మీడియా అయిపోతుంది, రచ్చ అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది, మళ్ళీ కిందకి జారిపోద్ది. కొన్ని వందల సంస్థలు వచ్చినాయి, కొన్ని వందల రాజులు వచ్చారు, కొన్ని వందల కుటుంబాలు వచ్చినాయి. నశించిపోతుంది మొత్తం సర్వనాశనం. కారణం ఒక్కటేనండి, ముసలం. దయచేసి అత్యంత డేంజర్ అండి మసలాన్ని. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి మనల్ని మనం. అది రాకుండా ఉండాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. ఎందుకంటే మీరు ఒక్కళ్ళైతే ఏమైనా చేసుకోవచ్చు, వ్యవస్థను ఏం చేస్తారు మీరు? వ్యవస్థ అంటే 10 మంది సమూహం, 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మంది ఇదే ఫాలో అవ్వాలి. ఏంటి ఆ ఫాలో? ఆ మంత్రం, పత్రిక చెప్పిన మంత్రమే, నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. ఇది గాని పాటిస్తే అక్కడ ముసలం ఉండదు. అంతే, దర్శనం.